ఓ చెరువులో చేపల కోసం వేసినటువంటి వలలో ఓ మొసలి చిక్కుకుంది. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసింది, బయటికి రావడం దానికి సాధ్యం కాలేదు. ఆ దారి ప్రక్కన వెళ్తున్నటువంటి ఓ పిల్లవాడిని ప్రాధేయపడింది, తనకు ప్రాణభిక్ష పెట్టమంది. చేపలు పట్టే వాళ్ళు వస్తే తనను చంపివేస్తారని, తనను కాపాడమని వేడుకుంది. పిల్లవాడన్నాడు, నువ్వు క్రూర జంతువువి, నిన్ను కాపాడటం ప్రమాదకరం అని. ప్రాణభిక్ష పెట్టిన వాణ్ణి ఎంత క్రూర జంతువైనా హాని తలపెట్టదు, దయచేసి నన్ను కాపాడమని ప్రాధేయపడితే కనికరించి దాని తల మీద ఉన్నటువంటి వలని అలా కత్తిరించాడు. నోరు బయట రాగానే అది నోటితో ఆ పిల్లవాడి కాలు పట్టుకుంది. ఇదేమిటి, నేను నిన్ను కాపాడాను, నువ్వు నా కాలు పట్టుకున్నావేమిటి అన్నాడు. అయ్యా, నేను దీంట్లో ఈ వలలో చిక్కుకొని 5 రోజులయ్యింది. ఆకలితో అలమటించిపోతూ ఉన్నాను. ఈరోజు నిన్ను తినకపోతే నేను ఆకలితో చచ్చిపోతాను. నువ్వు నన్ను కాపాడి కూడా ప్రయోజనం ఉండదు. నీవు కాపాడిన దానికి ప్రయోజనం ఉండాలి అంటే నీవిప్పుడు నాకు ఆహారం కావాలి అనంది. ఇది అన్యాయము, అత్యంత దుర్మార్గము అన్నాడు. ఏమీ కాదు, కావాలంటే ఎవరినైనా అడుగు అంది. ఆ ప్రక్కనే వెళ్తున్నటువంటి ఓ కుందేలుని పిలిచాడు. కుందేలుని అడిగాడు, ఈ ముసలి చేసింది సరైందేనా అని. ఈ ముసలి చేసింది తప్పు, దుర్మార్గము, హేయమైనటువంటి చర్య అంది ఆ కుందేలు. ముసలికి కోపం వచ్చింది. ఏమి తప్పు చేశాను, ఆకలితో చచ్చిపోతే ఇతను బ్రతికించి ప్రయోజనం ఏముంది అంది. ఇవన్నీ మాట్లాడాలి అంటే నువ్వు అతని కాలు వదిలిపెట్టి యువతలకి రా, మనం ఇద్దరం మాట్లాడుకుందాము అంది. ముసలి అంది, నీ తెలివితేటలా నాకు తెలుసు, ఈ పిల్లవాడిని కాపాడటం కోసం నువ్వు ఎత్తులు వేస్తున్నావు అంది. పిచ్చిదానా, నీ తోకలో ఉన్నటువంటి బలం నీకు తెలియటం లేదు. తోకతో కొడితే ఆ పిల్లవాడు ఒక దెబ్బకు చచ్చిపోతాడు. నువ్వు ఇంత పిరికిదానివి, తెలివి తక్కువ దానివి కాబట్టి నీతో మాట్లాడటానికి నాకు ఇష్టం కావటం లేదు అంది. పిల్లవాడి కాలు వదిలిపెట్టి ఏమిటి ఇప్పుడు చెప్పు అంది ముసలి. కుందేలు మాట్లాడుతూ మధ్యలో సైగ చేసింది. పిల్లవాడు ఎగిరి కొంత దూరం దూకాడు. తోకతో కొట్టాలని ప్రయత్నం చేసింది. తల మాత్రమే ఈ పిల్లవాడు వల కత్తిరించి ఉన్నాడు కాబట్టి మిగిలిన శరీరమంతా ఆ వలలోనే చిక్కుకొని ఉంది కాబట్టి ముసలి బయటికి రాలేకపోయింది. పిల్లవాడు బయటపడ్డాడు. ఇంతలో ఊర్లో వాళ్ళు వచ్చారు. ఈ ముసలిని చంపివేశారు. చంపివేసిన తర్వాత నేను ఈరోజు బ్రతికాను అంటే ఆ కుందేలే కారణం అని చెప్పి ఆ కుందేలు గురించి చెప్పి కుందేలు కోసం చూశాడు. ఇంతలో ఆ ఊరిలో వాళ్ళతో వచ్చినటువంటి ఓ కుక్క ఆ కుందేలుని నోట కరుచుకొని దూరంగా పరిగెత్తటం చూశాడు. లోకంలో ఇటువంటివే మనం ఎన్నో చూస్తూ ఉంటాం. మంచి వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి కష్టాలు వస్తూనే ఉంటాయి. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీర బ్రహ్మ జై అచలానంద స్వామి జై.